మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. ఆ దినమందు చక్కని కన్యలను యవనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇప్పుడున్న కాలంలో చూసినట్లయితే యవనస్తులందరూ కూడా సొమ్మసిల్లి పోతున్నారు. దేవుని మాట వినకోకుండా, దేవునికి లోబడకోకుండా ఉండే యవనస్తులందరూ ఎలా ఉన్నారంటే, వాళ్ళకొక విజన్ లేదు, వారికొక క్లారిటీ లేదు. వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నారు అనేది కూడా, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనుకుంటున్నది కూడా అపవాది ఏం చేశాడంటే గందరగోళంగా వాళ్ళ జీవితాన్ని సృష్టించాడు. ఎటు పడితే అటు ఏం చేయాలో అర్థం కాక, తల్లిదండ్రులకు దూరంగా, స్నేహితులకు దూరంగా, బంధువులకు దూరంగా, అందరికీ దూరంగా నేను ఒంటరిగా ఉండాలి, నేను చనిపోవాలి, ఇలాగా చాలా అంటే చాలా గందరగోళంగా తయారయ్యారు. దానంతటికీ కారణం ఏంటంటే ఒకటి, దేవుని మాటకు లోబడకపోవడం, దేవుని మాట వినకపోవడమే. ఈరోజు మనం చూసినట్లయితే ఎంతోమంది యవనస్తులు దేవుని చేత వాడబడుతూ ఉన్నారు, గొప్ప సేవలో వాడబడుతూ ఉన్నారు. వాళ్ళ లైఫ్లో ఒక క్లారిటీ ఉంది. దేవుని పిలుపుకు లోబడ్డారు, దేవుని మాటకు లోబడ్డారు, దేవుడు మంచి జీవితం వారికి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా యవనస్తులారా, మీరందరూ కూడా దేవుని మాటకు లోబడినట్లయితే మీ జీవితానికి ఒక క్లారిటీ దొరుకుతుంది. మీ జీవితం చాలా సంతోషంగా ఈ లోకంలో గడుస్తుంది. మీ జీవితం 10 మందికి ఆదర్శంగా మారుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఒక్కటే చెప్తాను, దేవునికి లోబడదాం, అపవాదిని ఎదిరిద్దాం, యవ్వన కాలంలో అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపిద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ వీడియో ఎంతమంది అయితే యవనస్తులు చూస్తున్నారో అయ్యా, వారితో నీవు మాట్లాడండి ప్రభువా. నానా, నీ మాట విని వాళ్ళ జీవితానికి ఒక క్లారిటీ తెచ్చుకుని యవనస్తులాగా తయారు చేయండి ప్రభువా. ఎంతోమంది కూలిపోయి ప్రభువా, సొమ్మసిల్లిపోయి ఉన్నారో ప్రభువా, దప్పి చేత సొమ్మసిల్లిపోయి ఉన్నారో ప్రభువా. వారిని కాపాడండి, రక్షించండి, వారితో మాట్లాడండి, విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.